అగో చూసిండ్రా అయ్యయ్యయ్యో పంట చేన్ల కాళ్ళు చేతులు ఇరిగిపోయినట్టు కొమ్మలు రెమ్మలు ఇరిగి నేలకు ఒరిగిన చెట్లను అవి మొత్తం తుపాను పడితేనో ఎడతెరిపి లేకుండా వానలు కొడితేనో వంగిపోలేదట. ఈదురుగాలలు ఈడి చిడిచి చంపే వరకల్లా వశపోక ఎక్కడి చెట్లు అక్కడనే ఒరిగిపోయినాయట. వానలు చల్లగుండా పడమన్నప్పుడు మనానబడిగా అలవడయి, వద్దన్నప్పుడే వలాంచి పడతాయి. పడకపోతేనేమో పంటలు ఎండిపోతాయేమో అని అట్లా పరిశానయ్యి అన్నదాతలే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవా వానమ్మ అని వానదేవుణ్ణి తలుసుకొని కొలుసుకుంటారు. పడే వానలు కూడా పడే కాడికే పంటలకు అవసరమయ్యే కాడికే పడి ఏ అడవులను గుట్టలు పర్వతాలు జనం లేని దగ్గరలను వడాలన పల్లెల మీదనే పడేసరికి పంటలు నష్టపోయే కాడికి రాబట్టే చెట్లు శామలు నాశనం పట్టించి కుంటలు గూడిపేసి చెరువులు చెరబట్టి అడవులను ఆగం చేసినాక ప్రకృతి కూడా ఏం చేస్తుంది? కొందరు కబ్జాలు చేసిన అడవులను ఆగం చేసినందుకు కష్టజీవులు అయిన అన్నదాతలు ఆగమయ్యే కాడికి వచ్చే ఈ ఈదురుగాలులు ఏడవిటిని అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలము లెంకలగడ్డ అడవి ఏరియాల